ఇక జూబ్లీహిల్స్ ఏంటో పల్స్ అంట. ఉప ఎన్నిక పోలింగ్ ఇవ్వాలనే ఉన్నది. అంటే 7 గంటలకు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. 58 మంది అభ్యర్థులు, ముగ్గురు మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. ఏది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్, తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, తర్వాత ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి. ఈ ముగ్గురు మధ్యలోనే ప్రధాన పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రత్యేక యాప్లో పోలింగ్ సరళి నమోదు, 4 బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నట ఇక్కడ ఈ ఎలక్షన్కి సంబంధించి. నెల రోజులుగా నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీ ప్రచారం సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటర్ల తీర్పు ఇచ్చే రోజు రానే వచ్చింది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 58 మంది అభ్యర్థులు ఉన్న ముగ్గురు మధ్య ప్రధాన పోటీ ఉంటుందంట. ఇక భరాసా తరఫున మాగంటి గోపీనాథ్ భార్య సునీత, కాంగ్రెస్ పక్షాన నవీన్ యాదవ్, తర్వాత ఇక్కడ భారతీయ జనతా పార్టీ పక్షాన లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికను అధికార పార్టీ, ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నియోజకవర్గంలోని రాజకీయ పరిణామాలు, ఓటర్లను ఇచ్చేటువంటి తీర్పు పైన ఈ 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొని ఉందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఆల్రెడీ పోలింగ్ స్టార్ట్ అయింది. 7 గంటలకే స్టార్ట్ అయింది. సాయంత్రం 6 గంటల దాకా ఉంటుంది. 6 గంటల వరకు, సాయంత్రం 6 గంటల వరకు ఎవరైతే పోలింగ్ స్టేషన్లో ఉంటారో వాళ్ళని రాత్రి ఎన్ని గంటలైనా సరే వాళ్ళని ఓటు వేయనిస్తారు. కాబట్టి ఏంటంటే కొద్దిసేపు, ఒక 15 నిమిషాలు, ఒక అర్ధ గంటనో, గంట సేపు సమయం కేటాయించండి. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాఠశాలలు కానీ, తర్వాత మిగతా విషయాలన్నిటికి సంబంధించి సెలవు ప్రకటించింది ప్రభుత్వము. కాబట్టి ఇంటికాడ కూర్చోమని కాదు, పోయి ఓట్లేయండి. ఓట్లేసి అక్కడ ఏది నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ, తర్వాత అందరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మీ వైపే చూస్తున్నారు. కాబట్టి ఆ ఓటు వేసి ఎవరికి ఓటేయాలి, ఏం కథ, ఎవరికి వేస్తే మంచి జరుగుతుంది, ఏం కథ అనే విషయం ఆలోచించుకొని ఓట్లు వేయాల్సిందిగా వేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఇక్కడ కోరుతా ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద నిఘా కోసం వినియోగించే డ్రోన్ల వద్ద ఎన్నికల సిబ్బంది. ఇక హైదరాబాద్లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం లోనిది చిత్రం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. డ్రోన్లతో నిఘా పెడతారట. ఎక్కడ ఏం జరుగుతుంది, ఏం కథ అనే దానిపైన. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా, ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.